ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పిపి రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. నమస్తే, కేసీసీ న్యూస్ కి స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణం త్వరలో ప్రారంభం. కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. కాకినాడ నగరం భవిష్యత్తులో స్మార్ట్ నగరంగా ఎదుగుతుంది. చాయ్ పే చర్చలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉద్ఘాటన. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. కలెక్టర్ షాన్ మోహన్ సూచన. మహాదాత సత్యలింగ నాయకర్ ఆశయాలను యువత ముందుకు తీసుకుని వెళ్లాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడితో కలిసి నాయకర్కు నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఇక వివరాల్లోకి వెళ్తే, అత్యాధునిక క్యాన్సర్ వైద్యాన్ని అందించటకు కాకినాడలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో త్వరలో క్యాన్సర్ బ్లాక్ నిర్మాణం ప్రారంభమవుతుందని, శతవార్షికోత్సవాలకు సిద్ధమవుతున్న కాకినాడ రెడ్ క్రాస్ సమాజానికి అందించే సేవలకు ఇది తలమానికమవుతుందని కలెక్టర్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ అధ్యక్షులు షాన్ మోహన్ సగిలి తెలిపారు. కలెక్టరేట్లో జరిగిన రెడ్ క్రాస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశానికి అధ్యక్షత వహిస్తూ కాకినాడ రెడ్ క్రాస్ సేవల్లోనూ నిర్వహణలోనూ రాష్ట్రంలో అగ్రగామిగా నిలిచిందని, సంస్థ చైర్మన్ వైడి రామారావు నాయకత్వంలో రాష్ట్ర శాఖ కూడా దేశంలో అగ్రగామి కాగలదని ఆకాంక్షించారు. 2025-28 సంవత్సరానికి గాను వైడి రామారావు చైర్మన్గా, ఎన్ సుగుణ వైస్ చైర్మన్గా, ఎన్వివిఆర్కే ప్రసాద్ బాబు కోశాధికారిగా, కార్యవర్గ సభ్యులుగా జి శివరామకృష్ణ, బాదం బాలకృష్ణ, ఎస్వీఎం చంద్రశేఖర్, పైడా భావన ప్రసాద్, ఆకళ్ల శాస్త్రి, ఎన్ భానుమతి, ముంజులూరు విశ్వేశ్వరరావు, సిహెచ్ విజయప్రకాష్లు ఎన్నికయ్యారు. అనంతరం కలెక్టర్ వారితో ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్ర శాఖ పరిశీలకులుగా విచ్చేసిన రాష్ట్ర కోశాధికారి పి రామచంద్రరాజు రాష్ట్రంలోని కాకినాడ జిల్లా శాఖను, చైర్మన్ వైడి రామారావును రాష్ట్రంలో ఉన్న రెడ్ క్రాస్ శాఖలన్నింటికీ ఆదర్శంగా భావిస్తామని ఈ సమావేశంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ వైడి రామారావు ప్రవేశపెట్టిన సాలుసరి నివేదిక, ఆడిట్ నివేదిక, ఇతర అంశాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. రామారావు మాట్లాడుతూ సంస్థ శతవార్షికోత్సవాలు, క్యాన్సర్ బ్లాక్ నిర్మాణాలను విజయవంతంగా పూర్తి చేయగలమనే ధీమా వ్యక్తం చేశారు. రెడ్ క్రాస్ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు, సభ్యులకు, సిబ్బంది కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సంస్థకు సేవలందించిన, విరాళాలు అందించి సహకరించిన దాతలకు, అధికారులకు బంగారు పథకాలను కలెక్టర్ ప్రదానం చేశారు. డిఆర్ఓ జె వెంకట్రావు, జెడ్పీ సీఈఓ వి లక్ష్మణరావు, సిపిఓ పి త్రినాథ్, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి తదితరులు బంగారు పథకాలను అందుకున్నారు. దాన కార్యక్రమాల్లో అత్యధిక రక్తదానం చేసిన ప్రభుత్వ శాఖలో వ్యవసాయ శాఖ జేడీ విజయ్ కుమార్, పిఠాపురం ఎంపీడీఓ ప్రతిపాడు ఎంఆర్ఓ తదితరులకు జ్ఞాపికలు అందజేశారు. సంస్థ కార్యదర్శి శివకుమార్ వందన సమర్పణ గావించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు విశేషంగా పాల్గొన్నారు. ఆకర్షణీయ నగరాల్లో కాకినాడ ఒకటి అని, ఎన్నో సహజ సిద్ధ వనరులు ఉన్న కాకినాడ భవిష్యత్తులో స్మార్ట్ నగరంగా ఎదుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆకాంక్షించారు. కాకినాడ రమణేపేటలో గల ఉగ్గు రెస్టారెంట్ వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆధ్వర్యంలో ఛాయ్పై చర్చ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన మాధవ్కు కూటమి నాయకులు పూలమాలలు వేసి సాల్వాలు కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన ఛాయ్పై చర్చ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ,
బీజేపీ ప్రభుత్వం కాకినాడను స్మార్ట్ సిటీగా ప్రకటించిన నాటి నుండి అభివృద్ధి ఏ విధంగా ఉందో చూశారు కదా. భవిష్యత్తులో డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా కాకినాడ నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ నాయకులు డాక్టర్ ముత్తా నవీన్ కుమార్, కూటమి నాయకులు నిలుకుర్తి వెంకటేశ్వరరావు, అనుబాబు, తుమ్మలపల్లి వాసు, జ్యోతుల రాజేష్, తాటికాయల వీరబాబు, స్వాతి, పలువురు నగర ప్రముఖులతో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, పిహెచ్ శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు శ్రీనివాస్ కు పుష్పగుచ్చం అందించి సాల్వా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షులు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఛాయపై చర్చ అనే కార్యక్రమం మీద భాగంగా మనల్ని అందరినీ కలవడానికి వచ్చారు. యాక్చువల్లీ పెద్దలందరూ వచ్చారు. క్లైమేట్ బాగోపోవడం వల్ల మేము ఆశించినటువంటి వ్యక్తులు ఇంకా కూడా రావాలని మేము ఆశించాం, కుదరలేదు. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. మీరు పెద్దలు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షుల వారు అటువంటిప్పుడు సుమారు మేము 34 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. స్థానికులకి ఎక్కడ కూడా ఉద్యోగాలు ఇవ్వట్లేదు. ఒక ఫ్యాక్టరీ కట్టారంటే ముందు చెప్తున్నారు 40% ఉద్యోగులను స్థానికులకి ఇస్తామని. కానీ ఇవాళ చూస్తే ఎక్కడ ఏ ఫ్యాక్టరీలో స్థానికులకి ఇవ్వడం కాదు కదా, ఎవరు ఒక్కరు కూడా చేస్తున్నారు, వాళ్ళని కూడా తీసేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతి నాయకులు కూడా ఎలక్షన్స్ అయినట్టు చెప్తున్నారు స్థానిక ఉద్యోగాలకు. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మరి ఇటువంటి పరిస్థితుల్లో నేను దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. ఇక్కడ ఫ్యాక్టరీ చాలా మంది ఉన్నాయి. ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్న దాంట్లో స్టూడెంట్స్కి, ఇక్కడ ఉన్న విద్యార్థులు కానీ చిట్పట్లు ఎవరికి చాలా వరకు ఎంప్లాయ్మెంట్ ద్వారా మన ప్రాంతం ఏ విధంగా ముందుకెళ్ళాలి. అలాగే ఒక పెద్ద సెజ్ జిఎంఆర్ ఆధ్వర్యంలో సెజ్ నిర్మాణం చేస్తాం. తర్వాత అరబిందో వాళ్ళు తీసుకున్నారు. దాన్ని అనుకున్న విధంగా అది ముందుకు వెళ్ళలేదు. ఇటువంటి అనేక అంశాలు ఉన్నాయి. కనుక మీరు తప్పనిసరిగా మొదటిది మన ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఈ అంశాలు మీరు తీసుకుంటే బాగుంటుందని. రెండో అంశం ఏంటంటే ఇవాళ తెలుగుదేశం తొలి అడుగుని 4.1ని చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా 1 సంవత్సరం పూర్తి చేసిన సందర్భంగా, ప్రధానమంత్రి 11 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భంగా ఈ రెండు కేంద్రంలో రాష్ట్రంలో అంటే సుమారు 13 నెలలు పూర్తయిన ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఫీడ్బ్యాక్, ఇవి ఇంకా ప్రజలు అనుకునేవి చేరలేదు అనే విషయం కూడా ఒక ఫీడ్బ్యాక్ కూడా, రాజకీయ ఫీడ్బ్యాక్ కూడా మీ ద్వారా తీసుకుంటాం. అలాగే మూడోది, మీరు ఈ విధంగా వెళ్తే బాగుంటుందనే సూచన కూడా ఇవ్వచ్చు. ఆ విధంగా మీ అందరూ కూడా తప్పనిసరిగా మేము రాబో కాలంలో మేము ఏ విధంగా ముందుకు ప్రయాణం చేయాలనే విషయం మార్గదర్శనం చేస్తారని, మీ ఉండే విలువైన అనుభవాన్ని మాకు అందిస్తారని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా అన్ని శాఖలు తమ నుండి సేవలు పొందని లబ్ధిదారులను సంప్రదించి సర్వే జరుగు సమయంలో సంతృప్తికరమైన అభిప్రాయాలు తెలియజేయడంలో కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులను ఆదేశించారు. కాకినాడ స్మార్ట్ సిటీ మీటింగ్ హాల్లో జరిగిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా జరిగిన వర్క్షాప్ కు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, ట్రైనింగ్ కలెక్టర్ మనీషాతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేలా జిల్లాలో ఏకగవాక్ష విధానంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం జరుగుతుందని అన్నారు. కొత్త పరిశ్రమల ఏర్పాటులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా పరిష్కరించడంలో జిల్లా అధికార యంత్రాంగం ముందుంటుందని ఆయన తెలిపారు. తాను కూడా ఎప్పుడూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అందుబాటులో ఉంటానని తెలియజేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరగబో సర్వేనందు సంబంధిత శాఖల నుంచి సేవ పొందిన లబ్ధిదారులు సానుకూల స్పందన తెలియజేయవలసిందిగా ఆయన కోరారు. తద్వారా ఈ సంవత్సరం కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన రాష్ట్రం మొదటి స్థానం పొందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సిహెచ్ గణపతి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సర్వే గురించిన వివరాలు ఆయా శాఖల నోడల్ అధికారులకు మరియు వివిధ శాఖల నుండి ఏకగవాక్ష విధానం ద్వారా సేవలు పొందిన లబ్ధిదారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం వినాయక చవితి వేడుకలను ప్రజలు పర్యావరణ హితంగా జరుపుకోవాలని అవగాహన కల్పిస్తూ కాకినాడ జిల్లా కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన గోడ పత్రికను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. సమావేశంలో ఏపీఐఐసి జనరల్ మేనేజర్ ఏ రమణారెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణమూర్తి, గ్రౌండ్ వాటర్ డిడి రాధాకృష్ణ, ఎంహెచ్ఓ డాక్టర్ పృథ్వీచరణ్, ఇతర శాఖల అధికారులు, పరిశ్రమల శాఖ సిబ్బంది, అరుణ్ సందీప్, రాజేష్ కుమార్, సురేష్ కుమార్ మరియు వివిధ అసోసియేషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రముఖ ఔషధాలను తయారు చేసే ఎల్లప్రగడ సుబ్బారావుకు ఉపకార వేతనం ఇచ్చిన మహోన్నత వ్యక్తి మల్లాడి సత్యలింగ నాయకర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబులు పేర్కొన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా కాకినాడ విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పివిఎన్ మాధవ్ నగరంలో స్థానిక అన్నమ్మఘాటి సెంటర్ వద్ద బీజేపీ జగన్నాథపురం మండల ఇన్ఛార్జ్ కొక్కిలిగడ్డ గంగరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి కొండబాబుతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొని మల్లాడి సత్యలింగ నాయకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంగూన్ వెళ్లి తాను కష్టపడి సంపాదించిన ఆస్తులను పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి దారాదత్తం చేసిన గొప్ప విద్యాదాత మల్లాడి సత్యలింగ నాయకర్ అని కొనియాడారు. ఎంఎస్ఎన్ స్కూల్స్, కాలేజీలు, వేద పాఠశాల తదితర విద్యా సంస్థలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. మహాదాత సత్యలింగ నాయకర్ ఆశయాలకు యువత ముందుకు తీసుకుని వెళ్లాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి, వారి అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిని విశ్వేశ్వరరావు, టీడీపీ నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, సంగాని సత్యం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా మాధవన్ గారు అధ్యక్షున పదవి చేపట్టి ఈరోజు మన జిల్లాకు వచ్చి కాకినాడకు వచ్చి మొట్టమొదటిగా ఒక గొప్ప దాతకి నివాళులర్పించినందుకు నల్లారి సత్యలింగ గారికి వారందరి తరపున ఎవరైతే అభిమానులు ఉన్నారో, ఎవరైతే ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం కృషి చేస్తున్నారో అందరి తరపున మాధవన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున. ఎందుకంటే చాలా మంది వచ్చి వెళ్తూ ఉంటారు, కానీ ఒక దాతని గుర్తించుకుని ఒక గొప్ప వ్యక్తిని ఈరోజు నివాళులర్పించి ఆయన ప్రారంభిస్తున్నారు. ఆయన ప్రారంభించే ప్రతి కార్యక్రమం విజయవంతం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే గొప్ప ఆశయ వాళ్ళతో ఉన్న దాతతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇప్పుడే చెప్పారు వారి గురించి, మనం పదే పదే అనేక సందర్భాలు చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మాధవన్ గారు కూడా నేను గుర్తు చేసేది, ఆయన ఆశయాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఇప్పటికే మన కూటమి ప్రభుత్వం రాకముందు కానీ ఇప్పుడు కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఒక నమ్మకం, ఆ యొక్క ఆశయాలన్నీ నెరవేరుతాయని గొప్ప నమ్మకంతో ఉన్నారండి. ఆ నమ్మకం నెరవేరుతుందని నాకు కూడా గట్టి నమ్మకం కలిగింది. మీరు అధ్యక్షులుగా రావడం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన ఆశయాలు నెరవేర్చడం కోసం మన కూటమి ప్రభుత్వం ఏదైతే వాళ్ళ ఆలోచనలు ఉన్నాయో అన్ని నెరవేర్చడం కోసం మీతో పాటు ఈ కొండబాబు ఎప్పుడు అండగా ఉండి ఆశయాలు నెరవేర్చుకోవడానికి కృషి చేస్తాడు. ఈ సందర్భంగా వచ్చి అంటే మన యొక్క ఏదైతే గతంలో ఒక అద్భుతమైన పోర్టు ఉండేది, ఆ పోర్టు నేపథ్యంలో ఇక్కడ వ్యాపారం సాగే విధంగా మొత్తం ప్రపంచానికంతా ఇక్కడి నుంచే డెస్టినేషన్ గా ఉండే విధంగా ఒక ప్రయత్నం చేయటం. ఇవాళ మలేషియా, ఇండోనేషియా, మిగతా ప్రాంతాల్లో తెలుగు వాళ్ళు వెళ్ళి అక్కడ ఇప్పుడు ఒక ముఖ్యమైన భూమిక పోషిస్తున్నారంటే దానికి ముఖ్యమైన కారణం సత్యలింగ నాయకర్. కేవలం అదే కాకుండా మన ప్రాంతానికి చెందిన ఎల్లాప్రగడ సుబ్బారావు గారికి ఆయన ఆ రోజుల్లో ఆయన విద్యాదానం చేసి ఆయన విదేశాలకు వెళ్ళడానికి ఉపకార వేతనం ఇచ్చి ఆయన ఎంకరేజ్ చేయడం కారణంగా ఇవాళ అనేక రకాల ఔషధాలు తయారు చేసి ప్రపంచంలోనే టెట్రాసైకిల్ లాంటిది, అలాగే క్యాన్సర్ సంబంధించిన కీమోథెరపీ సంబంధించిన ఏదైతే మెట్రాక్సిన్ అనే వ్యాక్సిన్ కానీ ఇటువంటి అనేక రకాల విషయాల్ని తయారు చేయడానికి కారణభూతమైన శాస్త్రవేత్త మన ప్రాంతానికి సంబంధించి ఎల్లాప్రగడ సుబ్బారావు గారితో పాటు అనేక మందిని ప్రపంచవ్యాప్తంగా పంపించడానికి ఆయన కారణభూతులయ్యారు. అటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని, అలాగే బాపినాయుడు గారిని అనేక మందిని విదేశాలు పంపించిన ఈ వ్యక్తి సత్యలింగ నాయకర్ గారికి నివాళులు అర్పిస్తూ ఇవాళ మా యొక్క పర్యటన ప్రారంభిస్తాం. తప్పనిసరిగా మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావులు, మన ప్రాంతానికి సంబంధించిన ఏవైతే విషయాలున్నాయో అన్నిటిని కూటమి ప్రభుత్వం మరింతగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి, మన ప్రాంతానికి ఒక పేరు ప్రఖ్యాతి తీసుకురావడానికి తప్పనిసరిగా స్వభాష అలాగే మన సంబంధించిన అనేక అంశాల పట్ల అటువంటి ఆలోచన దృక్పథంతో వెళ్ళాలని మేము అనుకుంటాం. ఆ విధంగా సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నాయకులందరితో పాటు మన ఎమ్మెల్యే గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. రైతులకు పంటలు పండించుకునేందుకు అవసరమైన ఎరువులను కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందిస్తుందని, రైతులెవరూ ఆందోళన చెందొద్దని, ఎరువుల పంపిణీ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కోరారు. గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో గొల్లప్రోలు విశాల సహకార సొసైటీ కార్యాలయంలో రైతులకు అధికారులు నిర్వహించిన ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అగ్రికల్చరల్ ఏడీ టీడీపీ గొల్లప్రోలు పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు, నాయకులు బస సత్యనారాయణ, సకుబళ్ళ గంగాధర్, నూతాటి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడ కూడా అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, మార్కెట్ ఫెడ్ అధికారులు అందరూ కూడా దగ్గరుండి చేస్తూ ఉన్నారు. బ్రహ్మాండంగా ఇస్తున్నాం. ఒక రోజు లేట్ అవుతే లేట్ అవ్వచ్చు. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి లేట్ అవుతే లేట్ అవ్వచ్చు. సూరత్ నుంచి ఆల్రెడీ వేగన్లు బయలుదేరినాయి, అలాగే కాకినాడ సీపోర్ట్కి బయలుదేరినాయి. అన్ని రకాలుగా కూడా రాష్ట్ర జిల్లాలో ఎవరికి కూడా రైతుకి యూరియా లేదన్నది లేకుండా ఉంది. అదేవిధంగా
షాప్స్లో, ప్రైవేట్ షాప్స్లో కూడా బ్లాక్ మార్కెట్ లేకుండా కూడా అధికారులు చర్యలు తీసుకుని అక్కడ కూడా చేస్తూ ఉన్నారు. ఏదైనా ప్రభుత్వం ఎంత పిండి అవసరం ఉందో అంత పిండి కూడా మరి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా గొల్లప్రోలు సొసైటీలో ఇవాళ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. నేను కూడా చూడడానికి వచ్చాను. గీతక్క ఒకసారి తెలుసుకో అమ్మా, మీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు రైతులకి పిండి ఎక్కడ కొనుక్కునేవారు? ప్రైవేట్ షాపుల్లో, బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేవారు. రైతులకి నీళ్ళు లేవు, రైతులకి వ్యవసాయాలు లేవు, అప్పులు పాలైపోయారు. మేము పాత కథ అంతా వదిలేసి ఇక్కడికి వచ్చేదో కొంచెంసేపు మాట్లాడదామంటే కరెక్ట్ కాదు. ఇది రైతు ప్రభుత్వం. అన్నదాత సుఖీభావం అన్న రైతులందరికీ ఇచ్చారు. యూరియా ప్రతి ఒక్క రైతుకి ఎక్కడా కూడా అభ్యంతరం లేకుండా, కొరత లేకుండా అధికారులు కూటమి ప్రభుత్వంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి రైతుకి పెద్దపీట వేశారు. రైతు కోసం ఉంది ఈ ప్రభుత్వం. ఎంత యూరియా కావాలితే అంత యూరియా వస్తుంది. ఎవరు ఇబ్బంది పడవలసిన పని లేదు. టాటా మ్యాజిక్ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకు 1250 రూపాయలు చెల్లించి మహిళలు ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కాకినాడ అర్బన్ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. టాటా మ్యాజిక్ వాహనాలకు డీజిల్ వేయించి రోజుకి 1250 రూపాయలు చెల్లించి మహిళల ఉచిత ప్రయాణంలో భాగస్వాములు చేయాలని కోరుతూ మంగళవారం మధ్యాహ్నం సిఐటియు ఆధ్వర్యంలో టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నాయకులు తహసీల్దార్ జితేంద్రకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర్ కో కన్వీనర్ పలివేలి వీరబాబు, యూనియన్ కాకినాడ అధ్యక్షుడు వాలశెట్టి శ్రీనులు మాట్లాడుతూ టాటా మ్యాజిక్ వాహనాలకు మహిళా ప్రయాణికులే ఆధారమని అన్నారు. వాహనం తిరిగినా తిరగకపోయినా 7 ప్యాసింజర్లు గల వాహనానికి క్వార్టర్లీ 5,500 రూపాయలు, 9 మంది ప్యాసింజర్లు ప్రయాణించే వాహనానికి క్వార్టర్లీ 7,200 రూపాయలు ట్యాక్స్ చెల్లిస్తున్నామని అన్నారు. ఇవి కాకుండా ఇన్సూరెన్స్, టోల్ ట్యాక్స్ తప్పదని అన్నారు. మరొక ప్రక్క వాహనం రిపేరు, ఫైనాన్స్ చెల్లింపులు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం టాటా మ్యాజిక్ డ్రైవర్స్ పూర్తిగా రోడ్డున పడ్డామని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నామని అన్నారు. ఒరిస్సా రాష్ట్రంలో వలె టాటా మ్యాజిక్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ ఉండాలని అన్నారు. టాటా మ్యాజిక్లతో పాటు ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అందరినీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, కాకినాడ ఓ ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ రద్దు చేసి ప్రభుత్వమే నిర్వహించాలని, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని తదితర డిమాండ్స్ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తుని యూనియన్ నాయకులు రెడ్డి వీరబాబు, పి సూర్యచక్రం, చిన్న రామకృష్ణ, కత్తిపూడి యూనియన్ నాయకులు రాజేష్, కృష్ణ, నాగదుర్గ, పీఠాపురం యూనియన్ నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, మణి, సతీష్, కాకినాడ యూనియన్ నాయకులు బి సత్యనారాయణమూర్తి, హేమకుమార్, బాబురావు, బద్రి, వీరు, శామ్యుల్, బాలాజీ, అర్జున్, సాయిలతో పాటు సిఐటియు నగర కన్వీనర్ మల్కా వెంకటరమణ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మీరు 9+1కి మరి 7+1కి 5,200 రూపాయలు అలాగే 7,200 రూపాయలు ఉన్నాయో మరి ఆ ట్యాక్సుల్ని రద్దు చేస్తే మేము రోడ్డు మీద బతకగలమని, అలాగే మరి సంవత్సరానికి 60,000 రూపాయలు కడుతున్నాం. మేము ప్రభుత్వ రూపంలో, ట్యాక్సుల రూపంలో కడుతున్నామని, ఇన్సూరెన్స్ రూపంలో. అలాగే మరి ట్యాక్స్ కడుతున్నా సరే మరి హిట్రన్ అన్న ఒక జీవోను పాస్ చేసి మరి యాక్సిడెంట్ జరిగితే 5 సంవత్సరాలు జైలని, 10 లక్షల రూపాయలు ఇమ్మని మరి ప్రభుత్వ జీవోలు అమలు చేశారు. 10 లక్షల రూపాయలు ఉంటే రోడ్డు మీద తెల్లవజైనా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి మాకు ఎందుకు ఉంటుందండి? మరి ఇప్పుడు మేము మా బాధలు తెలియజే ఓటేయండి. మమ్మల్ని కూడా మీరు ప్రభుత్వంలో అడాప్ట్ చేసుకోండి సార్. మాకు ఆయిల్ కొట్టిస్తే మేము కూడా మరి మహిళలకి ఉచితంగా సర్వీస్ చేస్తామండి. 8 గంటల సర్వీస్ చేయాలనుకుంటున్నామండి. అదేవిధంగా మరి మా వాహనాలకి మన ఆయిల్ కొట్టించి రోజుకి గవర్నమెంట్ జీవో 1250 రూపాయలు మా వాహనాలకి చెల్లిస్తే మరి మేము కూడా మీ ప్రభుత్వంలో మరి కలిసి పనిచేసే అవకాశాలు మాకు కల్పిస్తారని, అలాగే మన గవర్నర్ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన డిప్యూటీ సీఎం గారికి మా యొక్క జిల్లా నుండి వచ్చిన టాటా మ్యాజిక్ అసోసియేషన్ అందరి తరపున మరి ఈ విన్నపాన్ని తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బట్టే మేము ముందు కూడా ఎలా ఉండాలి, మరి ఎటువంటి పరిస్థితుల్లో ముందుకెళ్లాలనే నిర్ణయాన్ని మరి గవర్నమెంట్కి నిర్ణయించడం జరిగిందండి. మా డిమాండ్లు మరి ప్రభుత్వం వారికి తెలియజేసుకుంటున్నాం కాబట్టి మరి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని మరి జిల్లా తరఫున అందరికీ. ఆర్టీసీ ఏ రకంగా మహిళల్ని ఉచితంగా తమ గమ్యస్థానాలకు చేరుస్తుందో టాటా మ్యాజిక్ వాహనాలకు కూడా ఆర్టీఓ డిపార్ట్మెంట్ వారు ఎన్నికల సమయంలో ఉపయోగించిన విధంగా టాటా మ్యాజిక్ వాహనానికి ఎంత అవసరం అంత డీజిల్ వేయించి రోజుకి 1250 రూపాయలు చెల్లించినట్లయితే రోజుకి 8 గంటల చొప్పున ప్రభుత్వ నిబంధనల ప్రకారం 70 కిలోమీటర్ రేడియస్లో మహిళల్ని తమ గమ్యస్థానాలకి చేర్చడం జరుగుతుంది. ఈ పథకంలో భాగస్వాములు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా పెద్ద ఎత్తున ట్యాక్సులు రాష్ట్రం విడిపోయినప్పటికీ టాటా మ్యాజిక్ వాహనదారులు చెల్లిస్తున్నారు. తిరిగినా తిరగకపోయినా
క్వార్టర్లీ ట్యాక్స్ కింద 5,100 రూపాయలు, అదేవిధంగా 7,200 రూపాయలు ట్యాక్సులు పెట్టడం అనేది జరుగుతుంది. మా విజ్ఞప్తి ఏమిటంటే ఒరిస్సా రాష్ట్రంలో వాహనం కొనగానే ఇన్వాయిస్తో పాటే లైఫ్ ట్యాక్స్ కట్టించుకోవడం జరుగుతుంది. ఇంకా తర్వాత ట్యాక్సులు ఉండవు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్లో కూడా లైఫ్ ట్యాక్స్ కట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఫిట్నెస్ సందర్భంగా ఒక ప్రైవేట్ సంస్థకి ఇచ్చారు. దానివల్ల చలానా ఆ రోజే రద్దు అయిపోతుంది. 2-3 సార్లు చలానాలు తీస్తున్నారు. ప్రైవేట్ ఫిట్నెస్ సెంటర్ని రద్దు చేసి ఆర్టీఓ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోనే ఫిట్నెస్ ఉండాలని, ప్రభుత్వానికి నిరంతరం డీజిల్ ద్వారా పెట్రోల్ ద్వారా ఆదాయాన్ని సమకూర్చుతున్నటువంటి టాటా మ్యాజిక్ ఇతర ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లందరికీ ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి డిమాండ్స్తో ప్రభుత్వానికి విన్నవిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని వాహనాల మీద బతుకుతున్న డ్రైవర్లకి మద్దతు ఇవ్వాలని సిఐటి తరఫున ప్రజలందరికీ. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. అనంతరం కాకినాడ జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులు కార్యకర్తలకు మార్గనిర్దేశం చేశారు. సూర్యకళా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వినాయక చవితి పందిర్లకు ఉచిత కరెంటును అందించడం ఆహ్వానించదగ్గ పరిణామని అన్నారు. రాబోవు దుర్గా నవరాత్రి పందిర్లకు ఉచిత విద్యుత్తును ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, పార్టీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, తుమ్మలపల్లి నారాయణరావు, నాని, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి కాకినాడ జిల్లా రావటం జరిగింది. కొత్తగా ఏర్పడిన ఈ జిల్లా అనేక రకాల ఆశలతో, అనేక రకాల ఆకాంక్షలతో ఈ జిల్లా యొక్క ప్రారంభం కావటం జరిగింది. అటువంటి యొక్క జిల్లాని సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని ముందుగా మీకు తెలియజేస్తున్నాను. ఇవాళ ఈ సారథ్యం అని చెప్పి పేరుతో మీ యొక్క పర్యటన, ఇది 19వ జిల్లా. ఆ విధంగా అన్ని చోట్ల కూడా విపరీతమైన స్పందన వచ్చింది. అన్ని మా యొక్క కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్వాగతం పలకటం జరిగింది. అనేక చోట్ల అనేక మంది కలవటం, ఆ విధంగా ఆదరణ చూపించడం జరిగింది. ఈ సారథ్య పర్యటన ఏదైతుందో చాలా పూర్తి విజయవంతంగా కొనసాగుతుంది. అలాగే కొనసాగతంతో పాటు అనేక రకాల వర్గాలను కూడా కలిసే ఒక అవకాశం, అలాగే అనేక రకాల విషయాలు తెలుసుకునే ఒక గొప్ప సందర్భం నేను భావిస్తున్నాను. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అనేక సమస్యల్ని తప్పనిసరిగా వాటన్నిటిని కూడా ఒక పద్ధతిలో నివారించి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని మీకు తెలియజేస్తున్నాను. అలాగే నిన్ననే ఒక గొప్ప ప్రకటన మన మంత్రి లోకేష్ బాబు గారు చేయటం జరిగింది. ముఖ్యంగా వినాయక చవితి సందర్భంగా ఏదైతే వినాయక చవితి పండాల్స్కి కరెంటు, అలాగే ఇతర విషయాలపైన చాలా ఇబ్బంది పెడుతూ గత ప్రభుత్వం అయితే విపరీతంగా ఒక్కొక్కరి మీద జరిమానా విధించింది అనే విధంగా అన్ని పండాళ్ళ పైన వాళ్ళు విపరీతమైన ట్యాక్సులు విధించడం, అనేక రకాల పోలీస్ ఆంక్షలు పెట్టడం, అలాగే ప్రతిరోజు కూడా తీసేయండి అని చెప్పి వాళ్ళ మీద దౌర్జన్యం చేయడం, ఒకటి మున్సిపల్ కార్పొరేషన్ కానీ పోలీస్ కానీ ఆ విధంగా ఉండే వ్యవస్థను దూరం చేసే విధంగా మేము రాష్ట్ర స్థాయిలో గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు అనేక డిమాండ్స్ పెట్టడం జరిగింది. లోకేష్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా అనుకూలంగా స్పందించడం జరిగింది. నిన్న ప్రకటన అయింది. అన్ని పండాల్స్కి ఉచిత కరెంట్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం ఒక మంచి పరిణామం. దాంతోపాటు సింగిల్ విండోలో అన్ని క్లియరెన్స్ ఉంటాయి. ఆ విధంగా ఎటువంటి ఆంక్షలు లేకుండా ఈసారి గణేష్ ఉత్సవాలు చేసే విధంగా ప్రభుత్వం తీసుకునే ఈ చర్యకి నేను స్వాగతం పలుకుతూ హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేవలం గణేష్ ఉత్సవాలే కాకుండా రాబో నవరాత్రులు ఏవైతే దుర్గా నవరాత్రులు ఉన్నాయో వాటికి కూడా ప్రజలు, ముఖ్యంగా హిందువులు అందరూ కూడా పెద్ద ఎత్తున పండగ చేసుకుంటారు. అది పేద మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. కనుక బహిరంగంగా చేసుకునే ఒక ఉత్సవాలని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏదైతే గణేష్ ఉత్సవ సందర్భంగా తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగించాలని, వాళ్ళకు కూడా ఆ సమయంలో కూడా ఉచిత కరెంటు, వివిధ రాయితీలు ఇచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మన కాకినాడ సంబంధించి అనేక విషయాల్లో నరేంద్ర మోడీ గారు చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో మనందరికీ కూడా కళ్ళకి కట్టినట్టుంది. ముఖ్యంగా నేషనల్ హైవే 214 ఏదైతే ఉందో అది ఒంగోలు వరకు విస్తరించే పని జరుగుతుంది. కత్తిపూడి నుంచి కాకినాడ వరకు యొక్క డిస్టెన్స్ ఏదైతే ఉందో 38 కిలోమీటర్లు ఎంత అద్భుతంగా ఆ యొక్క రోడ్డు నిర్మాణం ఉందో ఆ రోడ్డు కొనసాగింపుగా అటు అమలాపురం మీదుగా అటు బాపట్ల, తెనాలి ఇవన్నీ మీదుగా ఒంగోలు చేరే విధంగా ఈ రహదారి తయారైనట్టు మన ప్రాంతం యొక్క భౌగోళిక స్వరూపమే మారబోతుంది. ఆ విధంగా ఈ ప్రాంత అభివృద్ధిలో మొదటి నుంచి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున భాగస్వామ్యం అయింది. రాబో కాలంలో కూడా ఈ ప్రాంతంలో ఏవైతే
దీర్ఘకాలిక అపరిష్కృత సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించి ముందుకెళ్లే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే కాజా ఉందో, అలాగే మన ఉప్పాడ చీరలు ఉన్నాయో వాటికి జియో ట్యాగింగ్ తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ రెండు కూడా మన ప్రాంతానికి తలమానికైన అంశాలు, వాటిని ఆ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. పర్యావరణ పరిరక్షణకు, జల కాలుష్య నివారణకు దరిద్ర రక్షిత సమితి చేస్తున్న కృషి అభినందనీయమని జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా పేర్కొన్నారు. కాకినాడ భానుగుడి సెంటర్లో దరిద్ర రక్షిత సమితి ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి దరిద్ర రక్షిత సమితి ప్రెసిడెంట్ సీమకుర్తి సురేఖ అధ్యక్షత వహించగా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ముఖ్య అతిథిగా పాల్గొని మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాకినాడ పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి మట్టి గణపతి విగ్రహాలను తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని అన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ కుమరిశెట్టి నరసింగరావు, ట్రెజరర్ సేమకుర్తి మురళీకృష్ణ, సభ్యులు కృష్ణకుమార్, మణికంఠ, డాక్టర్ ఆలపాటి శ్రీనివాస్, డాక్టర్ నాగేంద్ర కుమార్, మృత్యుంజయరావు తదితరులు పాల్గొన్నారు. This will be really helpful for the water body. Every year, ilaga 2010 నుంచి this NGO is working regarding this one. They are continuously trying that public should divert from the using artificial colors. ఈ IS లో artificial color వాడితే కంపల్సరీ water body కూడా పాలిటీ ఉంటుంది. సేమ్ థింగ్ మనకి అదే క్లీనింగ్ చేసిన తర్వాత we are using for the drinking purpose. సో ఆ సంబంధంలో they are distributing ఈ రోజు 50,000 లీటర్లు డిస్ట్రిబ్యూట్ చేస్తారు. పబ్లిక్ కూడా we request the same thing that they should celebrate the festivals కానీ they should be celebrating in environmental friendly way లో కొంచెం సేఫ్టీగా షో చేసి అలాగే షో చేస్తే ఇట్ విల్ బి రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ us. మన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా గారు భానుగుడి జంక్షన్ లో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇంతకు ముందు 2 రోజుల నుంచి కూడా మన కొన్ని ఆఫీసెస్ లోను, కొన్ని పబ్లిక్ ప్లేసెస్ లోను కూడా పంపిణీ చేసి అందరికీ కూడా అవేర్నెస్ కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా మేము చెప్పేది ఏంటంటే ప్రకృతిని ప్రకృతితో పూజించండి, మనం ఈ మట్టి ప్రతిమలను వాడి జల కాలుష్యాన్ని నివారించండి. అదేవిధంగా ప్రసాద వితరణకు కానీ పూజ సామాగ్రికి కానీ ప్లాస్టిక్ ని వినియోగించవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాము. ప్రతి ఒక్కళ్ళ నిమజ్జనాన్ని తమ తమ ఇళ్లలోనే పాట్ లో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మరీ కోరుతున్నాము. ఎందుకంటే ఈ తద్వారా మనం అందరూ కూడా జల కాలుష్యాన్ని తగ్గించి మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతాము. మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. స్కూల్స్ లో పంచడం జరుగుతుంది. దీనివల్ల మెయిన్గా ఏంటంటే మనకి ఏదైతే ఈ కలర్తో చేసిన ఐడియల్స్ని నిమజ్జనం చేయడం వల్ల ఈ నిమజ్జనం వల్ల దాంట్లో ఏదైతే వాటర్ బాడీస్లో ఉన్న అక్వాటిక్ లైఫ్కి డ్యామేజ్ అవుతుంది కాబట్టి దాన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ని కాలుష్య నియంత్రణ మండలి వారు ధరిత్రి వారి సహకారంతో ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగిందండి. అందరూ కూడా మన బాధ్యతను ఎరిగి అందరం కూడా మట్టి వినాయకుల్ని ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతూ కాలుష్య నియంత్రణ తరఫున అందరికీ మరొకసారి వినాయక శుభాకాంక్షలు. పీఠాపురం నియోజకవర్గ ప్రధాన వినాయక ఆలయమైన పీఠాపురం పట్టణం కోటగుమ్మం సెంటర్ వద్ద ఉన్న జై గణేష్ స్వామివారి ఆలయంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజాము నుంచి స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు ఆలయ అర్చకులు నిర్వహించారు. స్వామివారికి పూజా కార్యక్రమాల అనంతరం సుమారు 300 మంది భక్తులు ఆలయ అర్చకుల చేతుల మీదుగా గణేష్ మాల ధరించి 11 రోజుల దీక్షను స్వీకరించారు. 11 రోజుల దీక్ష అనంతరం జై గణేష్ స్వామివారికి ఇరుముడి సమర్పిస్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మైలవరపు అవినాశాచార్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నున్నా శ్రీరాములు, మైలవరపు రామకృష్ణాచార్యులు, మైలవరపు రామాచార్యులు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సాగుతున్నటువంటి ఈ గణపతి మాల మీకు రక్ష అనే నినాదంతో భక్తులందరి చేత కూడా దీక్ష చేయించి వాళ్ళ ఇళ్లల్లోనూ వాళ్ళ పందిర్లోనూ కూడా నిష్ఠతో శ్రద్ధగా గణపతి దీక్ష చేయాలి, గణపతి స్వామివారి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ మాలాధారణ అనే కార్యక్రమం ప్రారంభమైనది. 27/8/2025 వినాయక చవితి, దానికి 2 రోజుల ముందు అంటే భాద్రపద మాసం శుద్ధ విధియ నాడు ఇవాళ సోమవారం ఉదయం గత 300 మంది భక్తుల చేత దీక్ష ఇప్పించడం జరిగినది. దీనికి విశేషంగా భక్తులందరూ కూడా స్వామివారికి అభిషేకాలు, పూజలన్నీ కూడా చేసుకొని దీక్ష తీసుకున్నారు. 27వ తారీఖు బుధవారం నుంచి నవరాత్రులు 9 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా ఇంకా ఈ వీడియోలను చూసే వాళ్ళు అందరూ కూడా స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహానికి తప్పకుండా పాత్రలు కావాలి. ఈ దీక్ష 11 రోజుల దీక్ష. చివరి రోజు 4వ తారీఖు ఇరుముడి కట్టి 5వ తారీఖు సమర్పణ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు. సర్వే జనా సుఖినో. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.
8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్, అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. RR పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013. తిరిగి వార్తలకు స్వాగతం. మదర్ తెరీసా సేవలు మరువలేనివని తోరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, పీస్ సేవా సంఘం తోరంగి ఫౌండర్ మండవ దైవ సమాధానం పాస్టర్ రాఘయేలు, తోరంగి సిటీ స్కూల్ డైరెక్టర్ KG కుమార్లు పేర్కొన్నారు. నోబెల్ అవార్డు గ్రహీత మదర్ తెరీసా సేవలు మరవలేనివని తోరంగి మాజీ సర్పంచ్ బలగం ప్రసన్న కుమార్, తోరంగి PT స్కూల్ డైరెక్టర్ KG కుమార్, పీస్ సేవా సంఘం తోరంగి ఫౌండర్ మండవ దైవ సమాధానం పాస్టర్ రాఘవేలు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ తోరంగి క్రైస్తవ కమ్యూనిటీ హాల్లో పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరీసా 115వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత మదర్ తెరీసా జయంతిని పురస్కరించుకుని ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా పేదలకు రగ్గులు, చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదర్ తెరీసా దేశానికి చేసిన సేవలను కొనియాడారు. పేద ప్రజలకు విద్యా, వైద్యం అందించేందుకు మదర్ తెరీసా ఎంతగానో కృషి చేశారని అన్నారు. పీస్ సేవా సంఘం ఆధ్వర్యంలో మదర్ తెరీసా జయంతిని 15 సంవత్సరాలుగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బండారు నాగేశ్వరరావు, కొల్లాబత్తుల బ్రహ్మస్వామి, మాజీ ఎంపీటీసీ సభ్యులు రొంగల వెంకటేశ్వరరావు, పులగల శ్రీనిబాబు, గొల్లపల్లి బాబులు, మాతా మరడయ్య, తోరంగి SC/ST పీపుల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు చీకుమూరి కొండలరావు, ఉండు రాంప్రసాద్, దుగ్గన దొరబాబు, బంగారం శంకర్, సిద్ధాంతపు రాజు, సీకోటి సత్య, జోసఫ్ మరియు రవీంద్రనగర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. 115వ మదర్ తెరీసా వారి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సేవా సంఘం 2010లో స్టార్ట్ చేసి వృద్ధులకు, వికలాంగులకు, విడోస్కి సన్మానించుకుంటూ ఆవిడ మార్గాన్ని ప్రజలందరికీ తెలియపరుస్తూ సేవా కార్యక్రమంలో నడుస్తున్నాం. నా సహకరిస్తున్న పెద్దలకి, నా స్నేహితులకి అందరినీ కూడా కలుపుకొని ఆవిడ సేవాభావంగా ముందుకు వెళ్తున్నాం. ఈ సేవలు అందరినీ కూడా గుర్తించి మీరు కూడా 10 మంది సాయం చేసే విధంగా నడవాలని పీస్ సేవా సంఘం తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం. పీస్ సేవా సంఘానికి సహకరిస్తున్న బలగం ప్రసన్న కుమార్ గారికి, KG కుమార్ గారికి, రణయేల్ గారికి, రవీంద్రనగర్ యువజన సంఘం తరఫున వాళ్ళు కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ ప్రతి సంవత్సరం నాకు డొనేషన్లు ఇస్తున్న కిరణ్ గారికి, బ్రహ్మస్వామి గారికి, ప్రతి ఒక్కరికి సభామూలకంగా తెలియపరచుకుంటూ మా పీస్ సేవా సంఘం తరఫున వాళ్ళ కృతజ్ఞతలు తెలియపరుచుకుంటాం. అలాగే కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తున్నాను. సమాధానంగా కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మదర్ తెరీసా గారి యొక్క విషయాన్ని మనం ఆలోచిస్తే 3 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఆమె పుట్టిక, 2 ఆమె చేసే సేవ, 3వదిగా ఆమె మరణం. ప్రతి మనిషిలో కూడా ఈ భూమి మీద పుట్టిన తర్వాత మనకి ఈ 3 చాలా ఇంపార్టెంట్. చాలామంది లోకంలో కోటాను కోట్ల మనుషులు భూమి మీద పుడుతూ ఉన్నారు, చాలామంది చనిపోతూ ఉన్నారు. కానీ పుట్టిన వారందరూ కూడా మదర్ తెరీసా లాంటి వారు కాలేదు. పుట్టిన వారందరూ కూడా గొప్ప వ్యక్తులు కాలేదు. నిజంగా మదర్ తెరీసా గారి గురించి ఈరోజు దేశమంతా, దేశాలు కూడా ఈరోజు వారి కోసం గొప్పగా చెప్పుకుంటున్నారంటే ఆవిడ చిన్న వయసులోనే తల్లిదండ్రులు మంచి క్యాథలిక్ విశ్వాసంగా పెంచినప్పుడు ఆవిడ ఆ విశ్వాసంలో చాలా చక్కగా పెరిగినటువంటి కన్య అన్నమాట ఆవిడ. ఆమె అల్బేనియాలో అంటే
మాసిదోనియా దేశానికి భాగమైనటువంటి అల్బేనియా దేశంలో ఆగస్టు 26న జన్మించింది. ఇప్పుడు అందరూ మనం 27 చేసుకుంటున్నాము. దానికి కారణము ఆవిడే చెప్తారు. ఏంటి అంటే 26ని జన్మించినటువంటి మదర్ తెరిసా గారు 27న ఆమె జ్ఞానస్నానం పొందింది, బాప్తిసం పొందింది. అందుకు ఆవిడ ఏమందంటే, నేను 26ని జన్మించిన జన్మదినం కాదు, నేను నిజంగా జన్మించినది 27, కనుక నా జన్మదినము 27తోటే ప్రారంభమవుతుంది అని చెప్పి 26 నుంచి 27కి ఆవిడ ఆదర్శం కావాలి. ముందు ఆయన ఆదర్శంగా తీసుకుని ఆయన 10 మందికి ఉపకారం చేయడం మొదలుపెట్టి 10 మందికి ఇంకో 10 మందికి ఉపకారం చేసే రీతిగా తీర్చిదిద్దాలని సదుద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమే ఈ కార్యక్రమం. ఆయన మండల దైవ సమాధానం గారు ఒక ధనికుడు కాదు, 10 మందికి ఆయన సహాయం చేయడానికి. ఆయన చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా అతను ఒక సంకల్పం, ఏ మనిషి అన్నా ఎవరికన్నా ఉపకారం చెయ్యాలి అనే మనస్తత్వం కలిగి ఉంటే చెయ్యవచ్చు అది నిరూపించిన వ్యక్తి మన మండల దైవ సమాధానం గారు. ఆయన మొట్టమొదటిలో మొదలుపెట్టినప్పుడు ఏమీ లేదు, ఒక 20 మందిలో 30 మందిలో పిలిచి ఆయన ఉన్న దాంట్లో 10 మందికి సహాయం చేసి చూపించాడు. అది అలాగలాగా అభివృద్ధి చెంది ఈరోజు 15 సంవత్సరాలకి ఈ స్థాయికి చేరుకుంది. ఎవ్వరు ఎక్కడ కూడా ఎవరిని పిలవాలి అనే ఎవరిని అడిగితే తీసుకురండి మీ ఏరియాలో ఎవరైనా పేదవాళ్ళు ఉంటే అని చెప్తూ వస్తున్నాడు ప్రతి సంవత్సరం కూడా. అలాగా 150 కానీ 300, 400, 500 వరకు ఆయన పేదలకి ఆయన ఏదో చీరలో దుప్పట్లో ఏదో ఇచ్చేటువంటి ఆయన మనసు కలగడం చాలా గొప్ప విషయం. అంటే గొప్పగా డబ్బులు ఉన్నవాడు ఉపకారం చేయడం పెద్ద విశేషం కాదు, కానీ ఏమీ లేనాడు నాకున్న దాంట్లోనే ఎంతో మంది ఇతరులకు సహాయం చేయలేని మనసు కలిగడం చాలా గొప్ప మనసు అది. మరి అంత గొప్ప మనసు కలిగినటువంటి సమాధానం గారు మన గ్రామంలో ఉన్న మనందరూ అదృష్టం. అలాంటి గొప్ప వ్యక్తిని మన అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలని. కాకినాడ రామారావుపేటలో ఉన్న ఆదిగురు యోగాపీఠం గురువు సద్గురు సచ్చిదానంద యోగి వినాయక చవితి సందర్భంగా యోగా శాస్త్రం చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా తన పొత్తి కడుపు కండరాలపై వినాయకుని ఆకృతి ఏర్పరిచి తన భక్తి భావాన్ని చాటుతున్నారు. నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి, ఆదిగురు యోగపీఠం కాకినాడ. మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది. దీన్ని మన యొక్క యోగాలో సక్రియలని ఉంటాయండి. ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి 6 క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి. అందులో ప్రధానమైనది నౌలి క్రియ. ఈ నౌలి క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయకుని యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది. సో ఈ విధంగా యోగాతో ఆ ఒక్క విఘ్నేశ్వరుడిపై భక్తి భావాన్ని, అలాగే యోగాపై నాకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరొక మారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై గురుదేవ్, నమస్తే. ఆలోచింపు చేసే సినిమా యూనివర్సిటీ పేపర్ లీక్ అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ, గరిగిన పెద్దరాజులు పేర్కొన్నారు. సమాజంలో జరిగే అన్యాయాలను తన సినిమాల ద్వారా నిర్భయంగా ప్రశ్నించే దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి తన మార్కును మరోసారి యూనివర్సిటీ పేపర్ లీక్ చిత్రం ద్వారా చూపించే ప్రయత్నం చేశారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పంపన రామకృష్ణ, గరిగిన పెద్దరాజు పేర్కొన్నారు. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా విజయవంతం కావడంతో కాకినాడ శ్రీ ప్రియ థియేటర్ వద్ద బీసీ నాయకుల ఆధ్వర్యంలో విజయోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
తొలుత కేకులు కట్ చేసి ఆయన అభిమానులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఉద్యోగుల ఆకాంక్షలను వ్యాపారంగా మార్చుకుంటున్న నేటి విద్యా వ్యవస్థను ఈ సినిమా సూటిగా విమర్శించడం జరిగిందని అన్నారు. కార్యక్రమంలో సత్యశెట్టి చిన్న, పి శ్రీను, యు గోపికృష్ణ, జి గోపికృష్ణ, వర్మ తదితరులు పాల్గొన్నారు. బాగా చదువుకోవాలి, తెలుగు ఒకటే కాదు తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. మన చదువుకుంటేనే ఉన్నత స్థానానికి వెళ్తామనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే నేను నాయ బ్రాహ్మణ సేవా సంఘానికి సంబంధించిన వ్యక్తిని. నా పేరు పైన శ్రీనివాసరావు. మేము నారాయణమూర్తి గారికి ఎంతో కృతజ్ఞతతో ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఆయన అభిమానంతో ఆయన మా సామాజిక వర్గం మీద దేవరకొండ వీరయ్య అనే మూవీ తీసి అది మా నాయ బ్రాహ్మణ యొక్క కష్టాలు అన్నీ కూడా వెలుగు చూపి ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా తీసి, అలాగే నారాయణమూర్తి గారు ఫస్ట్ మా కులవృత్తి ఏంటంటే వైద్యం. ధన్వంతరి నారాయణ స్వామి మా ఇష్టదైవం. ఆయన వైద్యంతో పాటు ఈ తల వెంట్రుకలు తీయడం ఇవన్నీ కూడా ఎంతో చక్కగా చూపించి ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యే విధంగా చేసి మా నారాయణమూర్తి గారు ఇటువంటి చిత్రాలు ఎన్నో తీసి విజయవంతంగా సాధించి అందరికీ కూడా ఉపయోగపడతారని సమాజానికి మేము వేడుకుంటున్నాం. ఆగస్టు 22వ తారీఖున మరి రెడ్డి నారాయణమూర్తి గారి సినిమా మరి రిలీజ్ అవడం, రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ అవడం, భారీ స్థాయిలో సినిమా సక్సెస్ఫుల్. ఇవాళ పండగ వాతావరణం ఇక్కడ జరుపుకోవడం జరిగింది. ఈరోజు సుమారు 30 సినిమాలు పైబడి ఆర్ నారాయణమూర్తి గారు మరి డైరెక్టర్ గాను, నిర్మాత గాను, అలాగే హీరో గాను యాక్ట్ చేయడం జరిగింది. అలాగే మరి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనేక సినిమాలు యాక్ట్ చేయడం జరిగింది. ఆయన చేసిన ప్రతి సినిమా కూడా సమాజానికి ఉపయోగపడే విధంగానే ఆయన సినిమాలు తీశారు తప్ప వేరే విధంగా ఈరోజు పేపర్ లీక్ అనే యూనివర్సిటీ ట్యాగ్ లైన్ పేపర్ లీక్ ఈవేళ ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా. ఎందుకంటే పూర్వం తెలుగు మీడియం చదువుకొని మేము ఏమి చేయలేకపోయాం. ఒక ప్యూన్లుగా, ఒక అటెండర్లుగా, ఒక బోర్డర్లో సైనికులుగానే మేము మిగిలిపోయాం. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళందరూ ఐఏఎస్లు, ఐపీఎస్లు అనేక రంగాల్లో జరిగిన అన్యాయాన్ని ఈ పేపర్ లీక్ ద్వారా, ఈ సినిమా ద్వారా మరి తెలియపడటం జరిగింది. అంతేకాదు అనేక సందర్భాలు ఈవేళ పిల్లలు ఎంబీబీఎస్లు గాను, అలాగే ఇంజనీర్లు గాను, అలాగే అనేక చదువుల్లో తల్లిదండ్రులు వాళ్ళని ఉద్దేశించి చదివించడం వల్ల వాళ్ళ సరైన మన సమాజానికి సరైన సేవ చేయలేకపోతారనే ఉద్దేశంతో ఇలా నారాయణమూర్తి గారు ఈ సినిమాలో పూర్తిగా చూపించడం జరిగింది. ఈ సినిమా ప్రేక్షకులు మొత్తం పబ్లిక్ అందరూ చూసి ఇంకా విజయవంతం చేసి ఆర్ నారాయణమూర్తి గారికి ఇంకా ఆయుష్ ఇచ్చి అనేక సినిమాలు తీయవలసిందిగా ఆర్ నారాయణమూర్తి గారికి కాకినాడ జిల్లా నుంచి. కాకినాడలో తొలిసారిగా మిలాప్ ట్రోఫీ 2025 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. జయరామారావుపేటకు చెందిన ఎంఎం కమిటీ, హుస్సేన్ హస్సేన్ యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్ నిర్వహించబడగా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఖాన్ నేతృత్వంలో టోర్నమెంట్కు శ్రీకారం చుట్టారు. మొత్తం 6 జట్లు పాల్గొనే పోటీల్లో స్థానిక ముస్లిం యువతలో క్రీడల పట్ల ఆసక్తి పెంచడం, వారిని ప్రోత్సహించడమే ముఖ్య ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. అలాగే జయరామారావుపేటకు చెందిన నాయకులు అలీ, షాకీర్లు ఈ టోర్నమెంట్ పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు. జయరామారావుపేట, కాకినాడ జగన్నాథపురంలో జయరామారావుపేట మక్కా మస్జిద్ కమిటీస్ తరఫున యువతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నగరంలోనే మొట్టమొదటిసారిగా యువకులను అందరినీ కలిపి ఒక ఐక్యతతో కలిసిమెలిసి తిరగాలనే ఒక ఉద్దేశం కల్పిస్తూ వాళ్ళ మధ్యన సౌహృదమైన ఒక క్రికెట్ టోర్నమెంట్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు దీంట్లో 6 టీములు పాల్గొంటున్నాయి. దీంట్లో కొంత పెద్దలు కూడా పాల్గొంటున్నారు యువకులతో పాటు. ఇది భవిష్యత్తులో మేము నగరంలో కూడా అందరినీ కలుపుకొని ఇలాంటి కార్యక్రమం ఇంకోటి చేయాలని అనుకుంటున్నాం. ఇది మొదటి ప్రయత్నంగా చిన్న అడుగు ముందుకు వేసాం. ఇది విజయవంతం అయితే భవిష్యత్తులో నగరంలో అందరినీ కలుపుకొని ఇలాంటిది చేస్తాం. దాని ద్వారా భవిష్యత్తులో జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా చేసే ఉద్దేశంతో మేము ఉన్నాం. దీంట్లో మాకు సహకరిస్తున్నటువంటి జయరామారావుపేట పెద్దలందరికీ, నాయకులకి, పార్టీల అతీతంగా అన్ని వర్గాల వారు మాకు సహకారం అందిస్తున్నారు. ఇది విజయవంతం చేస్తున్నందుకు అందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ప్రోగ్రాం కాకుండా మధ్యలో ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంటుంది, కుర్రాళ్ళని ఉత్సాహపరిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో కుర్రాళ్ళందరినీ గ్యాదర్ చేసి క్రికెట్ టీం పెడదామని చెప్పి జరిగింది. జరిగితే 2 టీములు ముందుగా వచ్చాయి. ముందు సరే 2తో చేసుకుందాం అనుకున్నాము. అంతలో మా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాన్ గారు మా అందరికీ సపోర్ట్ చేసి రెండేంటంటే ఇంకెంతమంది వచ్చినా పర్వాలేదు, గ్రాండ్గా చేద్దాం, ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయిన వెంటనే మేము అనౌన్స్ చేసాం. అనౌన్స్ చేయగానే టోటల్గా 6 టీంలు వచ్చాయి. అందులో 3 టీంలు 25 అబోవ్గా ఉన్నవాళ్ళు,
మిగిలిన 3 టీంలు 25 బిలోగా ఉన్న వాళ్ళు ఉన్నారు టీమ్స్. మేము చెప్పినప్పటి నుంచి ఒక వారం రోజుల నుంచి అందరూ కలిసి డైలీ ప్రాక్టీస్ చేసి టీం మేము నెగ్గాలి అనే ఉద్దేశంతో అందరూ ముందుకు వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం ఎంత డబ్బైనా పర్వాలేదు జాగ్రత్తగా చేయాలనే ఉద్దేశంతో మేము ట్రోఫీస్ అన్నీ అరేంజ్ చేసాం. వచ్చిన వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనాలు అరేంజ్ చేసాం. మిగిలిన కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరగాలని చెప్పి చూసుకుంటున్నాం. ఇలాగే ఈ కార్యక్రమం సక్సెస్ అయితే ఇక ముందు కూడా క్రికెట్ టోర్నమెంటు మిలాప్ తరపున జరపాలని చెప్పేసి మేమందరం నిర్ణయించుకున్నాం. దీనికి మా రామారావుపేట మొహల్లాలోని పెద్దలందరి సహకారం ఉంది. అలాగే ఇతర పార్టీల వాళ్ళు కూడా జనసేన అయితేనేమి వైసీపీ అయితేనేమి వాళ్ళు కూడా మాతో కలిసిన తర్వాత అందరినీ కలుపుకొని మేము చేసుకుపోతున్నాం. అవి కాకుండా మస్జిద్ కమిటీలు ఉన్నాయి చాలా మట్టుకు, జెండా కమిటీలు ఉన్నాయి చాలా మట్టుకు, వాళ్ళందరినీ కూడా ఇందులో కలపడం జరిగింది. అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఇది సక్సెస్ అయ్యి మేము అందరికీ బాగా ముందు ఇంకా మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం రావాలని చెప్పేసి మీ అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణం అర్బన్ హెల్త్ సెంటర్లో HIV ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాజెక్ట్ మేనేజర్ దుర్గా భవాని ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో ప్రజలకు ఎయిడ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఆశా వర్కర్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా HIV ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన గోడ పత్రికలను డాక్టర్ వినయ్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్, ప్రాజెక్ట్ డైరెక్టర్ దుర్గా భవాని మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ANMలు సునీత, గాయత్రి, నాగదుర్గ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలో మనకి హాట్స్పాట్ మంగంపేట కూడా ఉంది. మేము పర్టికులర్గా ఏంటంటే సెక్స్ వర్కర్స్, ఫీమేల్ సెక్స్ వర్కర్స్, ట్రాన్స్జెండర్స్ అలాగే MSMs మీద కూడా మేము వర్క్ చేస్తున్నాము. ఈ ఏరియా మనకి హై రిస్క్లో ఉంది కాబట్టి ఇక్కడ UPHCలో మన క్యాంపెయిన్ అన్నది ఆశా వర్కర్స్ తోటి, ANMs తోటి అలాగే సామాన్య ప్రజలతో కూడా మనం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏంటంటే HIV గురించి, STIs గురించి అలాగే HIV యొక్క యాక్ట్ గురించి తెలుసుకుంటే అవేర్నెస్ కలిగి ఉంటే ఫస్ట్ హెల్త్ పరంగా ఎవరైతే ఫ్రంట్ వారియర్స్ ఉన్నారో వాళ్ళు తెలుసుకుంటే సామాన్య జనాలకి ఇంకా ఎక్కువ అవేర్నెస్ కల్పించగలరు అనేసి డాక్టర్ గారి సహకారంతో మేము ఇక్కడ మంగంపేట UPHCలోని డాక్టర్ గారు వినయ్ గారు ఆధ్వర్యంలోని అలాగే రమేష్ సార్ ఆధ్వర్యంలోని మనం ఈ క్యాంపెయిన్ అన్నది పెట్టడం జరిగిందండి. క్యాంపెయిన్ సహకరించిన అందరి ANMస్కి, ఆశా వర్కర్స్కి, తర్వాత డాక్టర్ గారికి కూడా చాలా థ్యాంక్ యూ చెప్పాను. మెడికల్ ఆఫీసర్ అండి, డాక్టర్ వినయ్ అండి. ఈరోజు HIV అవగాహన సదస్సు అనేది మా హాస్పిటల్లో పెట్టడం జరిగిందండి. NGO సహకారంతో చేయడం జరిగింది. ఈరోజు ఏంటంటే HIV కోసం అవగాహన సదస్సు చేయడం జరిగింది. అసలు HIV ఎలా వస్తుంది, HIV ఎలా వస్తుంది, ఎన్ని రకాలుగా మార్గాలు ఉన్నాయి, వాటిని ఎలా అరికట్టాలి అనేది మేము ఈరోజు చెప్పడం జరిగింది. సుమారుగా మా UPHC పరిధిలో, ఈ మంగంపేట పరిధిలో 20 కేసులు మేము డయాగ్నోస్ చేయడం జరిగింది. ఆ 20 కేసులు మేము చూసి వాళ్ళకి సరైన మందులు ఇవ్వడం జరిగింది, గైడెన్స్ కూడా చేస్తున్నాం. మా ఇంటి సహకారంతో ఇవన్నీ మేము చేయడం జరుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ బ్రాహ్మణి దంపతులు వివాహ వార్షికోత్సవ వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి, జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్ర సూర్యప్రసాద్, ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాని శేషగిరి వర్మ తదితరులు స్థానిక దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిమానుల సమక్షంలో కేక్ కోసం మిఠాయిలు పంచిపెట్టారు. పేద కుటుంబానికి అండగా నగదు సహాయం చేశారు. వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి ప్రతిమలను ఇంటింటికి పంపిణీ చేశారు. అనంతరం ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1187వ రోజు పేదలకు వెజిటబుల్ బిర్యానీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. లోకేష్ బ్రాహ్మణి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ 6 పథకాలన్నీ పేద ప్రజలకు అమలు చేయడంలో చంద్రబాబు, లోకేష్ కృషి అనలేందని అన్నారు. అదేవిధంగా నందమూరి బాలకృష్ణ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు పొందడం ఆనందంగా ఉందని అన్నారు. అలాగే నోబెల్ బహుమతి గ్రహీత, సేవా తత్పరురాలు దివంగత మదర్ తెరీసా జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ సేవాభావం అలవరుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతిపాడు అధ్యక్షుడు అడపా జగదీష్, నగర వైస్ ప్రెసిడెంట్ కర్రి సి వీరబాబు, రూరల్ ఫౌండేషన్ అధ్యక్షుడు మండపాక నాగబాబు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు, లోకేష్ అభిమానులు పాల్గొన్నారు. నారా లోకేష్ గారి నాయకత్వంలో మరి ఆనాడు యువగలంలో విజయదశమికి గణపతి నవరాత్రులకి ఉచిత కరెంట్ అని మరి అన్నారు. దాన్ని కూడా నెరవేర్చి 25 కోట్లు మరి దాన్ని రిలీజ్ చేసి భక్తులందరికీ హిందూ మతాన్ని ప్రత్యేకంగా మరి తీసుకుని వివిధ కోడాల్లో కరెంటు కూడా ఉచితంగా ఇవ్వడం నారా లోకేష్ గారికే దక్కింది. అదేవిధంగా డిఎస్సి ఎగ్జామ్స్ అన్నారు, అది కూడా సెట్ చేసి మరి టీచర్ల అందరికీ కూడా, యువకులు యువనాయకులు అందరికీ కూడా
ఎంతో ఉత్సాహాన్ని కల్పించారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, దాట్ల పుచ్చిబాబు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రమంతటా అనేక సేవా కార్యక్రమాలతో చేస్తూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా ఈరోజు కాకినాడలో వర్షం కూడా ఈ ఫౌండేషన్ సభ్యులందరూ వచ్చి 1178వ రోజు పేదలకు చికెన్ బిర్యానీ కూడా అందించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన అంగాని శేషగిరి వర్మ గారికి, మా జిల్లా అధ్యక్షులు బత్తులు సూర్యప్రసాద్ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, మరి ఆనాడు ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వం చూస్తుంటే దేశమంతా ఆశ్చర్యపడుతున్నారు. ఆయన అన్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆ యువకాలంలో ఇచ్చిన ప్రతిదాన్ని నెరవేరుస్తున్న తీరు, మరి ఆయన నాయకత్వంలో మేము అందరం పనిచేయడం కూడా చాలా గర్వకారణంగా ఉంది. మరి నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కార్యకర్తగానే మేము పనిచేసి తెలుగుదేశం పార్టీ మనకేమి చేసిందని కాకుండా పార్టీకి మనం ఏం చేసామనేదే మరి ఆనాడు టీడీ జనార్దన్ గారు అన్న సూచనలతో ప్రతి ఒక్కరూ కూడా ఫౌండేషన్ సభ్యులు అనేక సేవా కార్యక్రమాలతో చేస్తున్నారు. గ్రామ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిన పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అభినందనీయులు అని సర్పవరం గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు చిన్న పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామం జయంతి నగర్లో గల యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో విజన్ హాస్పిటల్, మెడికోర్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా వైద్య శిబిరం జరిగింది. కార్యక్రమానికి చర్చ్ పాస్టర్ డేవిడ్ లివింగ్స్టన్ అధ్యక్షత వహించగా గ్రామ సర్పంచ్ శీలం నాగేశ్వరరావు చిన్న, గ్రామ పెద్దలు పుల్లచందు ముఖ్య అతిథులుగా పాల్గొని రిబ్బన్ కత్తిరించి వైద్య శిబిరం ప్రారంభించారు. కార్యక్రమంలో విజన్ హాస్పిటల్, మెడికోర్ హాస్పిటల్ వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా ఆపరేషన్లు అవసరమైన వారికి హాస్పిటల్కు తరలించి ఉచితంగా ఆపరేషన్లు చేయించనున్నట్లు వెల్లడించారు. మాజీ వార్డు మెంబర్ గారు శ్రీను గారు, అలాగనే మా తమ్ముడు చిట్టుబాబు మరి రావటం జరిగింది. ఈ యొక్క శిబిరాన్ని, ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మరి పుల్లా చందు గారు సర్పంచ్ గారి చేతుల మీదుగా ఇక్కడ ప్రారంభోత్సవం చాలా ఘనంగా జరిగింది. మరి మా గ్రామస్తులు చాలామంది వచ్చి ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. మరి పెట్టినటువంటి ఈ పెద్దలకు, అలాగనే వచ్చిన మా పెద్దల, గ్రామ పెద్దలకి ప్రత్యేకంగా విజన్ మెడికోర్ ఎల్వి ప్రసాద్ గారు వారి యొక్క సంస్థల అధినేతలకు, వారి సంస్థలకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ప్రత్యేక మా జయంతి నగర్లో యేసుక్రీస్తు ప్రార్థనా మందిరంలో ఈ ఐ క్యాంప్ అనేది ఉచిత కంటి వైద్య శిబిరం అనేది నిర్వహించి చక్కనే పరీక్షలు చేస్తున్నారు. అలాగనే కంటి వైద్య నిపుణులు, ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఉన్నారు. అలాగే జనరల్ చెకప్కి మేడం గారు వచ్చారు. అలాగే మెడిసిన్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది, మందులు. అది ఆపరేషన్ అవసరమైతే కంటికి వారికి వారి శుక్రవారం నాడు ఆపరేషన్లు కూడా చేయించి తీసుకెళ్ళడానికి వారు మంచిగా మాకు ఆలోచన చెప్పారు. ఈ రీతిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా గ్రామస్తులకు, అలా వచ్చిన వారికి, మా పెద్దలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ మీడియా వారికి కూడా మరొకసారి తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. కాకినాడలో తొలిసారిగా నిర్వహించిన మిలాప్ ట్రోఫీ 2025 ఘనంగా ముగిసింది. తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు ఖాన్ నేతృత్వంలో జె రామారావుపేటకు చెందిన పెద్దలు విజేతలకు బహుమతులు అందజేశారు. విజేతగా నిలిచిన జట్టుకు ఖాన్ ట్రోఫీని అందజేశారు. సందర్భంగా ఖాన్ ఆలేలు మీడియాతో మాట్లాడుతూ తొలిసారిగా ముస్లిం యువతలో క్రీడల పట్ల ప్రోత్సాహాన్ని అందించేందుకు ఈ టోర్నమెంట్ను నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇదే స్ఫూర్తితో కాకినాడలో ముస్లిం యువకులందరినీ కలుపుకుని టోర్నమెంట్ నిర్వహించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో షాకిర్ కమిటీ సభ్యులు జె రామారావుపేట ముస్లిం పెద్దలు తదితరులు పాల్గొన్నారు. అలాగే రాజకీయాలతో సంబంధం లేకుండా అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి 3 సంవత్సరాల నుంచి మిలాప్ అని ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా చాలా అద్భుతంగా జరగడం, అది విజయవంతం అయిన తర్వాత దాంట్లో పార్టిసిపేట్ చేసి సహకరిస్తున్న ఈ యువకులను కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం జరిగింది. ఇది ఈరోజు 6 టీంలు ఆడడం, దాంట్లో విజేతలుగా 2 టీంలు నిలబడడం, అందరూ కలిసి స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవడం జరిగింది. ఇది బాగా సక్సెస్ అయింది కాబట్టి మేము భవిష్యత్తులో దీన్ని పట్టణంలో కూడా అందరినీ కలిపి ఒక టోర్నమెంట్ చేసే ఉద్దేశం ఉంది. అల్లా దయ వల్ల అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ యువకులందరూ సహకరించి దీన్ని సక్సెస్ చేసినందుకు అందరినీ అభినందిస్తున్నాను. అందరూ ముస్లిమ్స్ అందరినీ ఒక దగ్గరగా చేర్చి రామారపేట నుంచి అందరు యూత్ అంతా కలవాలి, వయసుతో సంబంధం లేదు, అందరూ కలిసి ఉండాలి, కలిసి చేయాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనివల్ల మన యూత్ అంతా రామాదూర్ సర్కిల్ అంతా కలిసి ఉండాలని చెప్పేసి అందరినీ హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నాను. కమిటీ, ముస్లిం మైనార్టీ కమిటీ
మిలాప్ ప్రోగ్రాం నుంచి మొదలుపెట్టి ప్రతి ప్రోగ్రాం కూడా పెద్దలందరినీ మనకు కలిసి చేద్దాం, మేము ఉన్నాం, మీరు చేయండి, మీరు చేస్తామని చెప్పేసి పెద్దలందరూ మాకు సహకరిస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాన్ని ఇంతమందితో జరపడం అనేది మా అదృష్టం. ఎందుకంటే చేస్తారు, అందరూ చేస్తారు, కానీ అందరినీ ఒక గ్రూప్ మీద ఒక తాటి మీద తీసుకురావాలంటే చాలా కష్టమైన పని. అలాంటిది మా కుర్రోళ్ళు కూడా అలాంటి వాళ్ళే, ఏం చెప్పినా సరే ఓకే అని చెప్పి ప్రతి పనికి ముందుకు వచ్చి అందరూ నిలబడుతున్నారు. కాబట్టి ఇంత పెద్ద కార్యక్రమం చేయగలిగాము. ఇక ముందు కూడా ఇలాగే అందరినీ కలుపుకొని మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఈ జరిగిందల్లా ప్రైవేట్గా మిలాప్ కమిటీ ద్వారా ఎంఎం కమిటీస్ అని చెప్పేసి 3 కమిటీలు ఉన్నాయి, దాని ద్వారా జరిగిన కార్యక్రమం అండి ఇది. ఇలాగే అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఇక ముందు కూడా మంచి కార్యక్రమం జరుపుకుంటాం. ఈ టోర్నమెంట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ రోజుల్లో యువత ఎవరి పనుల్లో వాళ్ళు లేదా సెల్ ఫోన్లో బిజీగా ఉండడం వల్ల క్రీడల మీద అంత అవగాహన లేకపోవడం, ఆడకపోవడం వల్ల ఆడలేకపోతున్నారు. అలా కాదు, అందరూ కూడా క్రీడల్లో పాల్గొనాలి, అందరూ కూడా మంచి వాతావరణంలో ఆడాలి, అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పేసి ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్లో కూడా అందరూ యువకులు పెద్దలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి మా జీరామరపేట కమిటీలు పెద్దలు అందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించారు. ముఖ్యంగా ఖాన్ గారు, అలీ గారు కూడా ఈ టోర్నమెంట్ నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషించారు. ఇప్పుడే భవిష్యత్తులో కూడా అందరూ కూడా ఇలా కలిసిమెలిసి ఉండాలని, యువత ఇంకా బాగా ఆడి మన కాకినాడలో ఇంకా మంచి పేరు మనకి తేవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. సంకురాత్రి మంచిలి సంగీత కళాశాల ద్వారా సంగీత ప్రపంచానికి సేవలు అందిస్తున్న సత్కల వాహిని సేవలు ప్రశంసనీయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ పేర్కొన్నారు. సత్కల వాహినిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఇచ్చేశారు. ఆలయ పండితులు పూజా కార్యక్రమం ద్వారా ఆహ్వానించారు. సత్కల వాహిని నిర్వాహకులు ఈవి కృష్ణమాచార్యులు లక్ష్మీ దంపతులు నిర్వహిస్తున్న సంగీత పాఠశాల వివరములు అడిగి తెలుసుకున్నారు. అనంతరం దంపతులను సన్మానించారు. పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ మన కాకినాడలో సత్కల వాహిని సంగీత సంస్థ ఉండడం ఎంతో ఆనందం కలిగించిందని అన్నారు. త్వరలో 100 వీణలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. ఈవి కృష్ణమాచార్యులు మాట్లాడుతూ మా సంగీత పాఠశాలను పరిశీలించడం మాకెంతో ఆనందంగా ఉందని అన్నారు. మా సంస్థకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వచ్చిన పివిఎన్ మాధవ్ను సత్కరించి చిత్రపటం బహుకరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు బికిని విశ్వేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ నాయకులు, సత్కల వాహిని సిబ్బంది పాల్గొన్నారు. మా ప్రసన్న గారు దీని కార్యదర్శిగా ఉన్నారు. కృష్ణమాచార్య గారి యొక్క విరచితంగా ఉండే అనేక మంది వ్యక్తులు ఆయన శిష్యులతో పెరిగి పెద్దవాళ్ళైన తీరు కూడా ఆయన చూస్తే నాకు ఆనందం కలిగింది. ముఖ్యంగా కాకినాడలో కళలకి ఒక ప్రసిద్ధి, ఆ విధంగా ఆ కళలని పోషిస్తూ కళలని ముందుకు తీసుకొచ్చిన కృష్ణమాచార్య గారు బృందం అందరూ కూడా ఇందుకు అభినందన తెలియజేస్తున్నాను. మా లక్ష్మీ ప్రసన్న గారికి కూడా ఈ సందర్భంగా ఆవిడ మమ్మల్ని తీసుకురాకపోవడానికి ఆవిడకి ఈ సందర్భంగా కొంత నేను కోపం అందులో ఆవిడకుండే కళ పోషణ అలాగే కళాభిమానం కూడా. ఎందుకంటే మా కార్యక్రమాల్లో ఏ కార్యక్రమం నేను ముందుంటాను, ఈ వేషం వేసుకుంటానని చెప్పి ఈ మధ్య 50 యొక్క వేషం వేస్తానంటే వెయ్యి వేయలేదు. ఆ విధంగా ఇంకా ముందు చాలా కార్యక్రమాలు ఆవిడ చేసి మనకు ఆవిడ కళా పోషణ కొనసాగించాలని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శిగా అయిపోయింది. కాబట్టి మీరు దూరపోవాల్సిన అవసరం లేదు, మరింతగా ఇంకా ఎక్కువ చేయాలి. ప్రజలకి వీటి ద్వారానే మన అనేక విషయాలు ఇవ్వడం జరుగుతుంది. మనవన్నీ కూడా శాస్త్రీయమైంది, మన భాష శాస్త్రీయమైంది, మన నృత్యం శాస్త్రీయమైంది, మన సంగీతం శాస్త్రీయమైంది. అంటే వెరీ సైంటిఫిక్, ఏదో టైం పాస్ పాడే కాదు. ఇవన్నీ కూడా గొప్ప సాధనాలు. వ్యక్తి తన గురించి తెలుసుకోవడానికి, సత్యాన్వేషణ చేయడానికి మార్గం. దేవుడు కూడా ఇష్టమైంది ఏంటంటే మన అందుకే సంకీర్తన ఆయన ఇష్టం, అలాగే స్వరార్చన ఆయన ఇష్టం. అంటే అర్చన పువ్వులు, పళ్ళు, ప్రసాదాలు కాకుండా స్వరం ద్వారా అర్చన చేయడమే స్వామివారికి ఇష్టం. కనుక అదే గొప్ప భగవత్ కార్యం. ఆ విధంగా గొప్ప భగవత్ కార్యం చేసిన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అలాగే లక్ష్మీ ప్రసన్న గారు కూడా ఈ కార్యక్రమాలను తనదిగా భావించి కళాత్మక కార్యక్రమాలు సహకరించాలని చెప్పుకున్నారు. వీరిరువురికి కూడా అధ్యక్ష కార్యదర్శులకు, బీజేపీ నాయకులకు, ఇందులో చేసిన మరి బికిని విశ్వేశ్వరరావు గారు, అలాగే మా నవీన్ గారు, ఇతర మాలకొండయ్య గారు, మరి ఇతర నాయకులు అందరూ చాలామంది ఇందులో ప్లాన్లను అడిగిపెట్టి సత్కారాన్ని ఆదరించి చాలా మమ్మల్ని సంతోషపడ్డారు. పేరు పేరున నాయకులందరికీ ధన్యవాదాలు తెలుస్తూ సర్వమత సమ్మేళనగా మరి అన్ని కులానికి అతీతంగా రాజకీయ
రాజకీయ ప్రముఖులందరికీ కూడా ఒక వారధిగా సత్కళాలు అయింది. మేము ఎంతో గర్వపడుతున్నాం. అందరికీ కూడా మనశ్శాంతి లభించే ఆధ్యాత్మిక సంగీత సంస్థగా దీన్ని పూర్తిగా తీర్చిదిద్దుతున్నాను తెలియజేస్తూ నమస్కారం. ఈ సందర్భంగా గారికి మా సంస్థ మీద ఒక కీర్తన పాటించాలని, అలాగే ఒక కీర్తన వీణ మీద వినిపించాలని కోరారు. వారి కోరిక మేరకి మరి హనుమాన్ చాలీసా గానం చేయడం జరిగింది. అలాగే వీణ పైన వందే మాత్రం జనగణమన కూడా ఆలపించి ఆయన ప్రతిజ్ఞని ఆయన ఆశీస్సులు పొందాం. అంతేకాకుండా అప్పటి ఆజాదీకి అమృతోత్సవంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నాకు సమర్పించిన సాలిగామ లక్ష్మీప్రసన్న గారి ద్వారా లభించిన ఈ యొక్క అవార్డుని మళ్ళీ ఆయన పరిశీలించి నాకు కాకినాడ సమక్షంలో మళ్ళీ ఆయన నా చేతికి అందించడం జరిగిందని మేము తెలియజేస్తూ చాలా కృతజ్ఞతగా ఉన్నాం. అంతేకాకుండా కేంద్ర సంగీత నాటక అకాడమీలో మరి మా యొక్క ప్రయత్నం నాయకురాలు ఎస్పీ భారతి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాల్లో నాకు కూడా అవకాశం లభించిందని వారికి తెలియజేయగా సంతోషించి చక్కగా మరిన్ని సేవలు మీకు కేంద్ర ప్రభుత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ క్రాస్ క్యాన్సర్ బ్లాక్ నిర్మాణం త్వరలో ప్రారంభం. కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడి. కాకినాడ నగరం భవిష్యత్తులో స్మార్ట్ నగరంగా ఎదుగుతుంది. చాయ్ పే చర్చిలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ ఉద్ఘాటన. జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలి. కలెక్టర్ షాన్ మోహన్ సూచన. మహాదాత సత్యలింగ నాయకర్ ఆశయాలను యువత ముందుకు తీసుకుని వెళ్లాలి. సిటీ ఎమ్మెల్యే వనమాడితో కలిసి నాయకర్కు నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్. ఇవి ఇప్పటివరకున్న వార్తల సమాహారం. నమస్కారం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆర్ఆర్ పేట, రమామహల్ వెనుక రోడ్, ఏలూరు ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. సెల్ నంబర్ 9848162013.